రైట్. ఇక కాసేపట్లో అయితే ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కేసీఆర్ నివాసానికైతే సిట్ అధికారులు వెళ్లబోతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, మొదటగా ఫామ్ హౌస్ కి వెళ్లి సిట్ అధికారులు నోటీసులు ఇస్తారని అన్నారు. బట్ ఇప్పుడు మాత్రం నందినగర్ నివాసానికి వెళ్లి నోటీసులు ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఎస్ శాలిని, మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ అధికారులు మరింత దూకుడు పెంచారని చెప్పవచ్చు. ఇప్పటివరకు దాదాపు అటు మాజీ మంత్రులు అటు కేటీఆర్కు, హరీష్ రావు, మరోవైపు మాజీ ఎంపీగా ఉన్నటువంటి సంతోష్ రావుకు నోటీసులు ఇచ్చి విచారించినటువంటి సిట్ అధికారులు ఇప్పుడు గులాబీ బాస్ అదేవిధంగా బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి సైతము సిట్ అధికారులు నోటీసులు ఇచ్చి విచారించాలని భావిస్తున్నారు. ఇప్పటికే 160 సిఆర్పిసి నోటీసులు ఇచ్చి విచారించి వారి యొక్క స్టేట్మెంట్ నమోదు చేసుకున్నటువంటి సిట్ అధికారులు తాజాగా ఈ కేసులో కీలక రోల్ పోషిస్తున్నారని ఆరోపణలు వినబడుతున్నటువంటి అధినేత బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని విచారించి పూర్తిగా కేసీఆర్ నివాసానికి మనకు సిట్ అధికారులు చేరినట్టుగా తెలుస్తుంది. సో ఎలాంటి నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది? ఎందుకంటే కేసీఆర్ అప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేశారు కదా. ఎస్, ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే సిట్ అధికారులు నందీనగర్లో ఉన్నటువంటి కేసీఆర్ నివాసానికి వెళ్తారని భావించారు. మరోవైపు ఒక టీం అక్కడికి అంటే ఫామ్ హౌస్ కూడా వెళ్ళినట్టు కూడా సమాచారం. 160 సిఆర్పిసి నోటీసులు ఇచ్చి విచారించాలని సిట్ అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే మనం చూడొచ్చు, హరీష్ రావుని 7 గంటల పాటు విచారించారు, కేటీఆర్ని 7.5 గంటల పాటు విచారించారు, సంతోష్ రావుని కూడా 7 గంటల పాటు విచారించి స్టేట్మెంట్ నమోదు చేసుకున్నారు. అయితే గతంలో అరెస్ట్ అయినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్ట్ అయినటువంటి ప్రణీత్ రావు కావచ్చు, భుజంగరావు కావచ్చు, తిరుపతినే కావచ్చు, రాధాకృష్ణరావు కావచ్చు, వీరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్తో పాటు ఒక ఛానల్ ఎండి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ బేస్ చేసుకుని వీరందరికీ కూడా నోటీసులు ఇచ్చి విచారిస్తున్నారు. ఇక ఇటీవల కాలంలో అమెరికా నుంచి అది హైదరాబాద్ తీసుకొచ్చినటువంటి ఎస్ఐబి మాజీ చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ బేస్ చేసుకుని కూడా వీరందరికీ 160 సిఆర్పిసి నోటీసులు ఇచ్చి విచారిస్తారు. ఇప్పటివరకైతే కేవలం 160 అంటే సాక్షిగా మాత్రమే వారి వాంగ్మూలాన్ని సిట్ అధికారులు నమోదు చేసుకున్నారు. పూర్తిగా వీటన్నిటి విచారణ కంప్లీట్ అయిన తర్వాత సిట్ అధికారులు ఇప్పటికే ఒక ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేస్తారు కాబట్టి సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసే అవకాశం ఉంది. ఈ కేసులో ఇప్పటివరకు సాక్షుల వాంగ్మూలంతో పాటు మరోవైపు బాధితుల స్టేట్మెంట్ సైతం అంటే మనం చూడొచ్చు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ స్టేట్మెంట్ కావచ్చు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ స్టేట్మెంట్ కూడా ఇప్పటికే సిట్ అధికారులు నమోదు చేసుకున్నారు. ఒకవైపు బాధితుల స్టేట్మెంట్తో పాటు మరోవైపు నిందితుల స్టేట్మెంట్తో పాటు నిందితులు ఇచ్చినటువంటి కొంతమంది పేర్లు ఇచ్చినటువంటి వారి స్టేట్మెంట్ సైతము సిట్ అధికారులు నమోదు చేసుకుని ఇందులో భాగంగానే గతంలో హరీష్ రావును విచారించారు, 7 గంటల పాటు అతని యొక్క స్టేట్మెంట్ నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ సైతము విచారించారు, అని స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకున్నారు. నందీనగర్లో ఉన్నటువంటి కేసీఆర్ నివాసానికి కొద్దిసేపటిమే సిట్ అధికారులు వెళ్లారు. సిట్ అధికారులు 160 సిఆర్పిసి నోటీసులు ఇచ్చినట్లు కూడా కొద్దిసేపటిమే సమాచారం తెలుస్తుంది. రేపు ఉదయం 11 గంటలకు సిట్ కార్యాలయం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసినటువంటి సిట్ కార్యాలయం ముందు కేసీఆర్ హాజరు కావాలంటూ కూడా ఇప్పటికే నందీనగర్ నివాసానికి వెళ్లి సిట్ అధికారులు నోటీసులు అంటించినట్టు కూడా కొంత సమాచారం తెలుస్తుంది. కాబట్టి మరి కాసేపులోనే దీనికి సంబంధించినటువంటి విషయాలపై కూడా పూర్తి క్లారిటీకి రావాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటికే కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉన్నాడు కాబట్టి రేపు విచారణకు వస్తాడా, లేదా మరికొంత సమయం కోరుతారా, లేదా ఫామ్ హౌస్ కి పిలిపించి అక్కడ విచారిస్తారా అనేది కూడా చూడాల్సి చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే రేపు ఉదయం 11 గంటలకు కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సిట్ అధికారులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసినటువంటి సిట్ కార్యాలయం ముందు విచారణకు హాజరు కావాలంటూ కూడా సిట్ అధికారులు నోటీసులు సర్వ్ చేశారు. మరి ఈ సిట్ అధికారులు ఇచ్చిన నోటీసులకు మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మరి ఎలాంటి రిప్లై ఇస్తాడు? ఎందుకంటే ఈ కేసులో మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ అధినేత చెప్పడం వల్ల అంటే అప్పట్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చెప్పడం వల్లనే ఫోన్ ట్యాపింగ్ చేశామని ఏదైతే నిందితులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ బేస్ చేసుకొని ఈరోజు 160 సిఆర్పిసి నోటీసులు సర్వ్ చేశారు. కాబట్టి మరి కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేతగా ఉన్నటువంటి కేసీఆర్ దీనిపై ఏ విధంగా స్పందిస్తాడు? మరి నోటీసులకు న్యాయస్థానాలను ఆశ్రయిస్తారా, లేదా సిట్ విచారణకు వస్తారా లేదా అన్నది కూడా మరి కాసేపునే ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం. ప్రస్తుతం అయితే నందీనగర్ నివాసానికి సిట్ అధికారులు వెళ్లారు. సిట్ అధికారులు వెళ్లి నందీనగర్ లో ఉన్నటువంటి కేసీఆర్ నివాసానికి నోటీసులు అంటించారు. 160 సిఆర్పిసి నోటీసుల ప్రకారము రేపు ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసినటువంటి సిట్ అధికారుల ముందు విచారణకు హాజరు కావాలని కూడా ఇప్పటికే సిట్ అధికారుల నోటీసులో చాలా స్పష్టంగా పేర్కొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఇప్పటికే గతంలో విచారించినటువంటి హరీష్ రావుని ఏదైతే తరహాలో విచారించారో 160 సిఆర్పిసి నోటీసులు ఇచ్చి, అదే తరహాలో కేటీఆర్ ని ఏ తరహాలో విచారించారో, సంతోష్ రావుని ఏ తరహాలో
తరహాలో విచారించారు. అదే తరహాలో ఈరోజు వారిచ్చినటువంటి స్టేట్మెంట్ని బేస్ చేసుకొని ఈరోజు కేసీఆర్ని సైతం అదే తరహాలో విచారించే అవకాశం. ఎందుకంటే వీటన్నిటి కూడా అప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి దాదాపు 10 సంవత్సరాల పాటు పనిచేసినటువంటి వ్యక్తి ఆర్డర్స్ లేనిదే ఏ తరహాలో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది నడవదని అధికారులు చెప్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రికి అదేవిధంగా రాజకీయ నేతలకు ఎలాంటి ప్రమేయం ఉండదు. ఇదంతా కూడా బ్యూరోక్రాట్స్ చూసుకుంటారు. అదేవిధంగా ఎస్ఐబి ఉంటుంది, దానికి ఒక సిఎస్ఎల్ అధికారులు ఉంటారు, డీజీపీ ఉంటారు, హోమ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటారు. వారు చూసుకున్నటువంటి పనులు అది రాజకీయ నేతలకు అంటగట్టడం ఇది కరెక్ట్ కాదు. ఇదంతా కూడా రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఈ రకంగా పోలీసులు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వము కావాలనే తమను ఇరికించే ప్రయత్నం, ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తుంది. మున్సిపల్ ఎన్నికలకు సమీపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ కేసుని తెర మీదకి తీసుకొచ్చి డైవర్స్ పాలిటిషన్ చేస్తుంది అనేది అటు హరీష్ రావు కావచ్చు, అదేవిధంగా కేటీఆర్ చెప్తున్న వర్షన్. దీనిపై మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏ విధంగా స్పందిస్తారు, దీనిపై నోటీసులకు సంబంధించిన ఇప్పటికే నందినగర్ నివాసానికి వెళ్ళి నోటీసులు ఇచ్చారు కాబట్టి 160 సిఆర్పిసి నోటీసులు ఇచ్చారు కాబట్టి దానికి సంబంధించిన విషయంలో ఇప్పటివరకు అయితే కేసీఆర్ అయితే ఎక్కడ కూడా స్పందించలేదు. కాబట్టి ఈ మధ్యాహ్నం వరకు రేపు విచారణకు వస్తారా లేదా మరి న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్న తర్వాత లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత దీనిపై ఏ విధంగా ముందుకెళ్తారనేది కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం అయితే సిట్ అధికారులు నందినగర్లో ఉన్నటువంటి కేసీఆర్ నివాసానికి వెళ్ళి సిట్ అధికారులు 160 సిఆర్పిసి నోటీసులు కేసీఆర్కి సర్వ్ చేశారు. మరి రేపు ఉదయం 11 గంటలకు సిట్ కార్యాలయం ముందు విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. కాబట్టి మరి కేసీఆర్ విచారణకు హాజరవుతారా లేదా న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్నారని కూడా క్లారిటీ అయితే మరి కాసేపులో వచ్చే అవకాశం అయితే కనబడుతుందని చెప్పవచ్చు. అలాగే